వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వినయ్. మనము అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం ఈవెంట్లో ఉన్నాము. ఇవాళ మనతో పాటు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు అండ్ వీరారెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడి మనం తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ థింగ్స్ గురించి. నమస్తే వినయ్, మీ విజన్ టీవీ చాలా ఈ మధ్య ప్రాచుర్యం పొందింది. చూస్తున్నాం ఈ వీడియోలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ పార్టీకి బయాస్ కాకుండా చక్కటి విశ్లేషణతో కొన్ని అంశాలు ప్రసారం చేస్తారు. నైస్ టు మీట్ యూ. ఫస్ట్లీ వీరి రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మల్లన్న గెలుపుపై మీరేం చెప్పదలుచుకున్నారు? మల్లన్న లాంటి వాళ్ళు కూడా పెద్దల సభకు ఎన్నిక కావడం అనేది ఇక దాని మీద కామెంట్ చేయాలంటేనే నాకు ఒక రకమైన అసహ్యం వేస్తాను. ఎందుకంటే మల్లన్న మొదటి నుంచి కూడా బ్లాక్ మెయిల్ జర్నలిజం చేయడంలో, ఆ జర్నలిజాన్ని అడ్డు పెట్టుకొని పెద్దవాళ్ళని అంటే ఈ కార్పొరేట్లను బెదిరించి కొన్ని వందల కోట్లు సంపాదించడానికి వాళ్ళు వీళ్ళు అనగా వింటున్నాం. మనకు ప్రత్యక్షం కూడా కనపడుతుంది. ఒకప్పుడు అంగీలాగు మాత్రమే ఉంది నాకు అని చెప్పినటువంటి అతను ఇవాళ ఫార్చునర్ కార్ను ఒక కాన్వాయ్ పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చిండు. ఇవాళ ఒకప్పుడు ఛాయ డబ్బులకు అడుక్కున్నటువంటి నాకు ఇవ్వండి అని ఇట్లా అంటే ఆయన క్యూ న్యూస్ ద్వారా అడుక్కున్నాడు, నాకు ఛాయకు డబ్బులు లేవని. అటువంటి వ్యక్తి అలా 1.5 ఆస్తిని అంటే విరాళంగా నేను ప్రభుత్వానికి ఇస్తున్నాను స్థితికి వచ్చిందంటే ఈ జర్నలిజం ముసుగులో ఎంత జుగుప్సాకరంగా ఎన్ని కోట్ల రూపాయలకు పడిగెత్తున్నారు. ఆయనే ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో చెప్పిండు, నాకు నెలకు 4 లక్షల రూపాయలు వారానికి 4 లక్షల రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పాడు. ఇవన్నీ అంతా కూడా 4 లక్షలు 40 లక్షలు ఇదంతా కూడా డజన్ మ్యాటర్. ఆయన యొక్క జర్నలిజం ముసుగులో విపరీతంగా డబ్బు సంపాదించినది ప్రజలంతా మాట్లాడుకుంటారు. అటువంటి వ్యక్తి అలా గెలవడం అనేది ప్రజాస్వామ్యం లోపల అది ఈ ఎలక్షనీరింగ్ విధానము, ఈ పద్ధతి అదంతా కరెక్టా కాదా అనిపిస్తుంది. ఇంకొకటి, మేధావులు గొప్పవాళ్ళు ఎందుకంటే గ్రాడ్యుయేట్లు వాళ్ళ ఓటింగ్లో కూడా ఇలా 40,000 ఓట్లు చెల్లనివిగా వచ్చినాయి. అంటే ఇక అటువంటి వాళ్ళు వేసినటువంటి ఓట్లు వేస్తే ఇటువంటి వాళ్ళు గెలవకపోతే ఇంకెవరు గెలిస్తే చెప్పండి. ఎక్కడే రాకేష్ రెడ్డి మంచి విజ్ఞానవంతుడు, బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేటు. ఆయన అమెరికాలో వచ్చేసి ప్రముఖ ఫేస్బుక్ లాంటి సంస్థలు పనిచేసినాడు. అతనికి జేడి లక్ష్మణరావు గారు లాంటి ఐపీఎస్ సిబిఐ ఆఫీసర్ ఇటువంటి వాళ్ళు కూడా అంటే ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పారు, ఎంతో మంది ప్రముఖులు చెప్పారు. అటువంటి వ్యక్తికి ఈ చిల్లర జర్నల్ చేసేటువంటి చిల్లర వ్యక్తి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గొప్ప పనులు చేయాల్సిన గొప్ప చదువు కావాల్సిన లేదు. డబ్బా ఛానల్ పెట్టుకొని మన చిల్లర ముచ్చట్లు మాట్లాడుతుంది వాళ్ళు, దాంతో ప్రజలకు దగ్గరగా వచ్చా అనిపిస్తుంది. ఇది ఏదైనా కూడా ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. గెలిచిండు, ప్రజాస్వామ్యంలో గెలుపును మనం కాదని గెలిచిండు, కానీ ఇది ఏదైనా మంచి పరిణామం అయితే కాదని అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఎలక్ట్ చేయడం అనేది. పెద్దల సభలో మంచి వ్యక్తులు ఉండాలి, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు ఉండాలి. అన్ఫార్చునేట్లీ హి గాట్ ఎలక్టెడ్, బట్ ప్రజాస్వామ్యంలో వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే రోజుల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది లీడర్స్ కూడా చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయని, దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంతం కూడా ప్రజలకు సేవ చేస్తామని ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలు లూటీ చేస్తామనేమో లేకపోతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తానో అన్ని పార్టీల సిద్ధాంతాలు ఒకే రకం ఉంటాయి. రైటిస్టులు కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని పార్టీల సిద్ధాంతం మేము ప్రజలకు మంచి చేస్తామని వస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇప్పుడు ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా ఉందనుకో, ఆ ప్రభుత్వం అత్యంత బలీయంగా ఉందనుకో, వాళ్ళని ఢీకొనడానికి ఏం చేస్తారంటే కొన్ని శక్తులు కలుస్తాయి. అంటే అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు మనం ఒక కూటమిగా కలిసి ఆ ప్రభుత్వాన్ని కూలదీద్దాం అనేటువంటి ప్రక్రియలు కలుస్తాం. ఎప్పుడు ఎవరైనా కలవచ్చు. మీకు ఒక తెలుసా, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్ళ లోపల ఒక సందర్భం లోపల బీజేపీ వాళ్ళు రైటిస్టులు, లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు వాళ్ళిద్దరితో కూడా కలిసి పొత్తు పెట్టుకున్నారు. చాలా విచిత్రమైన పరిణామం అది. అంటే రైటిస్టులు లెఫ్టిస్టులే పొత్తులో కలవలేంది, భవిష్యత్తు లోపల బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే పరిస్థితులు ఉత్పన్నమై అటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతే కలిసినా కూడా ఆశ్చర్యం లేదు. నేను కలుస్తాయని చెప్పట్లేదు, దేన్ని కూడా మనం కాదనలేదు. కలవచ్చు, కలవకపోవచ్చు. నా దృష్టిలో మాత్రం బీఆర్ఎస్ అనేది ఒక సెక్యులర్ పార్టీ. ఇప్పటివరకు సెక్యులర్ భావజాలానికి ఇవాళ కూడా ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం రమ్మంటే కూడా చాలా మంది అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇలా పోలేదు, తను అటెండ్ కావట్లేదు, నేను రాను. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి పార్టీ. ఓన్లీ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ఇంటి పార్టీ.
తెలంగాణ ఇన్ని ఉద్యమ టైంలో కావచ్చు, అప్పుడు విపరీత ప్రాణాలు తెగించి పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డ పార్టీ. ఇక మన కల్లారా మనం ఏ విలేజ్ పోయి చూసినా తెలుస్తుంది ఆ పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో, ఈ పరిపాలన ఈ 4 నెలల పరిపాలన ఎట్లుందో ఇప్పుడు మనకు క్లిస్టల్ క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఎండిపోయిన చెరువులు, అప్పుడు నిండుకుండల్లో ఉన్న చెరువులు, అప్పుడు 24 గంటల విద్యుత్, ఇప్పుడు కరెంటు ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు, ఎన్ని గంటలు పోతుందో కాదు, ఎన్ని గంటలు ఉంటుందో తెలియని పరిస్థితి. ఆయన ఉద్యోగ నియామకాలు మొత్తం ఏర్పాటు, ఆయన మొత్తం పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చే టైంకి ఆయన గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్, ఈయన వచ్చేసి నేనే మొత్తం 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పడం, వచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు వరకు జీతాలు వాళ్ళేదట, వాళ్ళకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదట. ఇవన్నీ కూడా ఎన్ని 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఏమేమి ఏంటంటే ఆల్రెడీ రోడ్ల మీద తిరిగే బస్సుల్లో ఒక ఫ్రీ బస్ అని ఇచ్చారు. అందులో కూడా ఆడవాళ్ళకు మగవాళ్ళకు పంచాయతీ, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. రుణమాఫీ అన్నారు, రాగానే రుణమాఫీ అన్నారు. ఇమ్మీడియట్ గా మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అంత బోగస్. కాంగ్రెస్ అంటేనే ఒక బోగస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ఒక లపంగి రాజకీయం, కాంగ్రెస్ అంటేనే ఒక దుష్ట శక్తులతో కూడినటువంటి ఒక సమూహం. ఎందుకంటే మీరెందుకు ఉన్నారని కూడా నన్ను అడగవచ్చు. నేను ఒక వ్యక్తి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నా గాడ్ ఫాదర్ గా భావించుకొని, నాకు నచ్చని పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి, కానీ ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మనం నీతివంతంగా ఉండాలి. కాబట్టి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన అసలు అమెరికాలో ఇవాళ మీరే చూసిరు నిన్న పొలిటికల్ ఫోరం అయితే కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు. మాలాంటి వాళ్ళు నిలబడి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో అన్ఫార్చునేట్లీ మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించడం ఇవాళ అనుభవిస్తున్నాం. అంటే తప్పు తెలుసుకుంటాం ఎవరైనా కూడా, చిన్న చిన్న మిస్టేక్ చేసిన కాంగ్రెస్ పార్టీలకు చేరి మిస్టేక్ చేసి అటువంటి వాళ్ళకు గవర్నమెంట్ రావడం నా వంతు కృషి కూడా చేసిన ఇవాళ దాన్ని ఐ రిగ్రెట్ మైసెల్ఫ్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా అని వెహికల్లతో నేను చూస్తున్నా. ప్రజల్లో కూడా మార్పు మొదలైంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఏ నియోజకవర్గం తీసుకోండి, పార్టీ గీర్తి చూడలే, కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే లక్ష్యంతో మన పార్లమెంట్ వచ్చినాయి. ఇలా అందరూ అంటున్నారు కదా, కొంతమంది యూజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చింది. 0 వచ్చింది. ప్రజల్లో మార్పు ఎందుకు వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడిద్దామని కాదు, కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక ఆత్మహత్య అంటే మా పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్ నష్టపోయినా పర్లేదు, బీజేపీ గెలిపిస్తుంది మనకి, బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా వరకు ఓట్లు మళ్ళీ. ఒక ఎగ్జాంపుల్ మా పాలకులకు చెప్తా. మన అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,26,000 ఓట్లు ఇచ్చినాయి. ఇవాళ 86,000 ఓట్లు ఇచ్చినాయి. 4 నెలల్లో 40,000 ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి 79,000 ఓట్ల నుంచి 48,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ తగ్గినటువంటి ఆ 28,000 ఓట్లు ఇలా బీజేపీకి వచ్చింది. బీజేపీకి మన అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 2500 వస్తే ఇవాళ 28,000 ఓట్లు వచ్చినాయి.